ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 22 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వ్యాఖ్యాన అంశం: క్రీస్తును ధరించుకొనుట. వ్యాఖ్యాన అంశం: క్రీస్తును ధరించుకొనుట. వ్యాఖ్యానం: క్రీస్తు యేసుని గురించి విని ఆ రక్షణ సువార్తను నమ్మి ఆయనను అంగీకరించినప్పుడే ఆత్మ మూలంగా పైనుండి జన్మించితిమి. ఇది వాస్తవం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 7 వచనాల్లో చెప్పబడింది ఇదే. సత్యవచనం వలన ఆయన మనలను కనెను అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటోంది. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని పేతురు వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం అంటోంది. శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా పుట్టింపబడిన వారమైతిమి అని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అంటోంది. అవును గాని అనుదిన జీవితంలో జయము పొందు నిమిత్తం ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చెబుతూ ఉన్నట్లు ఆ పాతదాన్ని విసర్జించి కలిగిన కొత్తది వాస్తవంగా కలిగినట్టు రుజువుపరుచుకొనుటకు సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి మరియు ధరించుకుంటూ రావాలి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో నూతన పరచబడుచున్న నూతన స్వభావమును ధరించుకొనవలెను అని చెప్పుచున్నది. జరిగినది మరియు జరుగుచున్నది క్రీస్తు వచ్చినప్పుడు పూర్తిగా జరగబోవును. ఆ క్రొత్త స్వభావం ధరించుకుంటేమి. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం క్రీస్తును ధరించుకుంటేమి. ధరించుకొని దినదినము అనుభవించున్నాం. క్రీస్తు వచ్చినప్పుడు పరిపూర్ణంగా క్రొత్త పోలికను ధరించుకుంటాం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.